హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకున్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించామని బీఏపీఎస్ హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయం మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం కావడం దీని ప్రత్యేకత. ఈ మేరకు యూఏఈలోని ఆలయ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద సామరస్య పండుగలా నిర్వహించామని హిందూ మందిర్ అధికార ప్రతినిధులు తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్రమంలోనే బీఏపీఎస్ హిందూ మందిర్ ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందని ఈ ప్రారంభోత్సవ పండుగ భారత కళలు, విలువలు, సంస్కృతిని యూఏఈకి తీసుకొచ్చే వేడుక అని ఆ దేశం పేర్కొంది. అబు మురేకాలో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమైన ఈ హిందూ దేవాలయాన్ని పూజ్య మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిస్తుందని హిందూ మందిర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆలయ అధిపతి బ్రహ్మ విహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చింది. కాగా అబుదాబిలో హిందూ దేవాలయ నిర్మాణానికి అనుమతినిస్తూ యూఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఈ భూమిని బహుమానంగా బీఏపీఎస్కి ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పింక్ శాండ్ స్టోన్తో నిర్మాణమైన ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు. నహ్యాన్తో సమావేశానికి ముందు జైశంకర్ ప్రతిష్టాత్మకమైన బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ సందర్శన తర్వాత జైశంకర్ అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందినట్టు జైశంకర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భారతదేశం యూఏఈ స్నేహానికి కనిపించే ఈ చిహ్నం, ఈ మందిరం అని రెండు దేశాల మధ్య నిజమైన సాంస్కృతిక వారధని అన్నారు. జైశంకర్ యూఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను సమీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్తో కలిసి లావ్రే అబుదాబిలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు జైశంకర్ నాయకత్వం వహించారు. ఈ అంశాన్ని తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. యోగా ప్రత్యేకతను గురించి తెలిపారు జైశంకర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.